ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్. ప్రైవేటీకరణ ఆలోచనే లేదన్న కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానముందన్న ప్రధాని. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సాయం అందించామని ప్రకటన. స్టీల్ ప్లాంట్కు కేంద్ర సాయంపై సీఎం హర్షం. వికసిత్ ఆంధ్ర నిర్మాణంలో కీలక ఘట్టమని అభివర్ణన. నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై అధ్యయనం. మంత్రుల కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ప్రభుత్వం ఆదేశం. 2 అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామమన్న ప్రధాని. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు విధానపర నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడి. బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలపై వరాలు. ప్రతి నెల 2,500, 500కే సిలిండర్.